ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి మాట యోబు గ్రంథము 39వ అధ్యాయము. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నైనా నీవు మాట్లాడుతున్న ప్రతి మాటను మీరే మాతో మాట్లాడి సుస్పష్టంగా మీరే మమ్మలను నేను ప్రభా నీ కృపగల స్థలతో నేను నీ వాక్యంతో మమ్మల్ని సరిచేసి నీ వాక్యంతో బుద్ధి చెప్పి నీ వాక్యంతో మమ్మలను పోషించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడైనటువంటి యెహోవా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 39వ యోబు గ్రంథంలో కొన్ని విషయాల గురించి మనకు అక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానముల గురించిన వివరణ మనకు కనబడుతుంది. దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సృష్టిలో ప్రతి జీవరాశిని ఆయన సృష్టించాడు. అందులో మానవునిగా మనల్ని ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన రూపంలోనికి చేసుకుని మనకు సమస్తమైన సృష్టి మీద ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. సమస్తమును మన యొక్క పాదాల కింద పెట్టాడు. ఆయన అనంత జ్ఞాని. ఈ యొక్క గ్రంథములో అంతా కూడా కొన్ని జీవరాశుల గురించి రాయబడి అక్కడ ఉన్నాయి. నోరు లేని జీవరాశులను ఆయన పోషిస్తున్నాడు. అటువంటి అప్పుడు ప్రతి జీవరాశిని, పక్షులను, సమస్తమైన వాటిని ఆయన బహు జాగ్రత్తగా చూసుకుంటే, ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి నిన్ను నన్ను ఆయన చూడక మానతాడా? అపారమైన విశ్వాసంతో ఆయన వైపుకి తిరిగితే నీకు ఏమీ తక్కువ చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. మనము కుమ్ములిపోవాల్సిన పని లేదు. దేవుని జ్ఞానంతో సృష్టి అంతా కూడా నింపబడి ఉంది. ఏది జరిగినా దేవుని ప్రమేయం లేనిదే ఈ సృష్టిలో 1 ఇంచు కూడా కదలదు. ఆయన ప్రమేయం లేనిదే ఏది ప్రమాదం జరగదు, నష్టం జరగదు, లాభం రాదు, కష్టం రాదు. ఏది కూడా ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా మనలను తాకదు. బెస్ట్ ఎగ్జాంపుల్ యొక్క యోబు గురించే. యోబు దగ్గరికి సాతాను వెళ్ళి శోధించడానికి గల ముందు దేవుని యొక్క పర్మిషన్తో సాతానుడు యోబును శోధించాడు. అంతేగాని సరాసరి వెళ్ళలేదు. దేవుని యొక్క పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. అట్లా మనకి ఏది జరిగినా, అది మంచి జరిగినా చెడు జరిగినా దేవుని యొక్క ప్రమేయం లేనిదేనండి. అది ఏది కూడా మన యొద్దకు రాదు. ఈ అధ్యాయం అంతా కూడా మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎంత తెలివైన వారమైనా దేవుని సృష్టి గురించి మనకు తెలియదు. అది ఒక మర్మము. అడవి జంతువులు ఎప్పుడు ఈనునో ఆ జ్ఞానం మనకు తెలియదు. సమస్తము దేవునికే తెలుసు. అది ఎప్పుడు జరగాలి, ఏ కార్యం ఎప్పుడు జరగాలి, ఏది ఎప్పుడు జరగకూడదు అనేది దేవుని యొక్క కనుసైగుల్లో దేవుని యొక్క చిత్తానుసారంగానే జరుగుతుంది. మనం చేయవలసిందల్లా ఒకటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను నమ్మి ఆయన మీద మనం ఆధారపడి ఆయన వైపు చూసి ప్రతి దానిని కూడా మనం ఏది జరిగినప్పటికీ కూడా ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఈరోజు అది కీడైనా అది మేలైనా ఏది అయినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏం జరిగినప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగానే ఉండాలి. మనం దేవుని ప్రశ్నించే వారిగా ఉండకూడదు. సర్వ సృష్టికి ఆయన జ్ఞానముతో నింపబడి ఉంది కనుక మనము దేవునికి ఒబే అయ్యి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడిస్తే మనకు కావాల్సిన ప్రతి అవసరత దేవుడే మనకు తీరుస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.